వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి టుడే వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగే పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు కరెంట్ పోయిద్దని రాత్రే మెసేజ్ వచ్చిందనమాట మొబైల్కి, మాస్టర్ మొబైల్కి. అందుకోసం అనేసి చాలా ఎర్లీగానే లేసి వాషింగ్ మిషను ఇంకా చట్నీ కూడా త్వరగానే వేసేసాను. ఇప్పుడైతే ప్రదీప్ కాలేజీకి రెడీ అవుతున్నాడండి. త్వరగానే స్నానాలు అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. కరెంటు పోయినా కూడా జనరేటర్ వేస్తారులే కానీ గేజర్ అటువంటిది పనిచేయదు కదా, అందుకోసం అనేసి మనకి ముందు రోజే చెప్తే కరెంటు పోతుందంటే ఎర్లీగానే పనులన్నీ చేసేసుకుంటారు. ఇంక ఇప్పుడైతే రాత్రి మీకు చూపించా కదా సజ్జతో దోశ, చాలా అంటే చాలా బాగుండిద్ది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాకపోతే స్టోర్ చేసుకోవాలి కాదు, ఫ్రిడ్జ్లో అప్పటికప్పుడు మనకి ఆ రోజుకి వచ్చేటట్టు అయితే నానబెట్టుకోవచ్చు. ఎప్పుడు వైట్ దోశ అంటే అదే బియ్యంతో చేసే దోశ కాకుండా ఒకరోజు రాగి దోశ, సజ్జ దోశ అటువంటిది కూడా వేసుకోండి. పెసర దోశ చాలా బాగుండిద్ది. ఆ దోశ కన్నా ఈ దోశే బాగుండిద్ది. ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఈ దోశ వేసుకుంటారు, అంత బాగుండిద్ది. దాంట్లోకి నేను పచ్చి కొబ్బరి చట్నీ కూడా చూపిస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈరోజంటే పూజ ఏమీ చేయలేదండి. కార్తీక మాసం అయినా కూడా నిన్న కూడా పౌర్ణం కూడా చేయలేదు, అంటొచ్చింది మొన్న. అందుకోసం అనేసి మొన్నటి నుంచి పూజలు అయితే చేయట్లేదు. మీకు నిన్న పోస్ట్ చేసింది కూడా మీకు బుధవారం అని చెప్పా కదా, అదనమాట. పల్లగిరి వెళ్ళొచ్చామని చెప్పా కదా. ఇంక ఈ రోజు నుంచి అయితే పూజ కూడా చేయాలి కాదు. ఈలోపు కార్తీక మాసం కూడా అయిపోయిద్దో ఏంటో. 15 రోజులు మాత్రం ఏ గుడికి వెళ్ళాది కాదు. మీకు పూజలు కూడా అందుకోసమే ఇంకా నిన్న మొన్న కానీ ఈ రోజు బ్లాగ్లో కానీ చూపించట్లేదు. దోశ వేయాలి. అలాగే బాక్స్కి కూడా ప్రదీప్కి వంకాయ టమాటా కర్రీ చేద్దామని ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసి బయట పెట్టాను. వంకాయ టమాటా అంటే అందరికీ తెలిసిన కర్రీయే, సింపుల్గా చేసేసుకోవచ్చు. అది కూడా షూట్ చేసి పోస్ట్ చేస్తాను. ముందు రోజే 1 గ్లాస్కి 2 గ్లాసుల వరకు సజ్జలు నానబెట్టానండి. విడివిడిగానే నానబెట్టాను. నేను చాలా వీడియోస్లో చెప్పా కదా, ఎక్కువ శాతం పప్పు పొట్టుతో సహా అట్లా ఉంచుతానని. మినపగుళ్ళు అయితే అసలు వాడను, మ్యాక్సిమం ఎక్కువ మినపప్పే వాడతాను. విడివిడిగానే నానబెట్టేసి క్లీన్ చేశాను. మినపప్పు కొంచెం పొట్టున్నా పర్లేదు కదా. తర్వాత గాలి ఇచ్చేసి మొత్తం కలిపేసి 1 టీ స్పూన్ మెంతులు కూడా నానబెట్టాను. అన్నీ కలిపి మిక్సీయే వేశాను. నేను చెప్పా కదా, ఏ రోజుకి ఆ రోజే నానబెట్టేసి మిక్సీ వేస్తాను, గ్రైండర్ పెద్దగా యూజ్ చేయను. ఎందుకంటే ఈ పిండి, రాగి పిండి, సజ్జ పిండి ఒక్కరోజు అయితే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో మరి మనం వైట్ బియ్యం లాగా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే పుల్లగా అయిపోయిద్ది పిండి. అందుకోసం అనేసి ఇంకా ఎప్పటికప్పుడు అలా ప్రిపేర్ చేస్తాను. ముందు రోజే 5 to 6 అవర్స్ నానబెట్టిన తర్వాత మిక్సీ వేసి అలా పెట్టేశాను. తెల్లారేపాటికి చూసారు కదా, పిండి భలే పొంగిపోయింది. మనకు అలా పొంగిందంటే దోశ మంచిగా వచ్చిద్ది, క్రిస్పీ లాగా. లేకపోతే మందంగా అనిపించిద్ది. కొంచెం పులవాలి కదా దోశ పిండి, కొంచెం పులిసినట్టు బాగుండిద్ది అనమాట. ఇప్పుడు కొంచెం మరీ గట్టిగా ఉందనేసి కొంచెం వాటర్ కూడా వేసి సాల్ట్ కూడా వేసి బాగా మిక్సీ కలిపేశాను. పచ్చిమిర్చి లేకపోయినా కూడా ఎప్పుడన్నా ఇలా ఎండుమిర్చితో కూడా చట్నీ చేసుకోవచ్చు అండి. ఇది కూడా బాగుంటుంది. ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మా బాబుకి అయితే ఇలా ఎండుమిర్చితో చేసిన చట్నీ అయితే బాగా ఇష్టం. పల్లీలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను పచ్చి కొబ్బరి ఎక్కువ వేస్తాను. పచ్చి కొబ్బరి ఎక్కువ వేసినప్పుడు పుట్నాలతో ట్రై చేస్తాను. పల్లీలు పచ్చి కొబ్బరి లేనప్పుడు మాత్రం అచ్చం పల్లీలు చట్నీ చేస్తాను. కొబ్బరి ఉంటే మాత్రం పుట్నాల పప్పు వేస్తే బాగుంటుంది అనేసి అట్లా చేస్తూ ఈ దోశ పిండిలో అయితే జీలకర్ర ఏమీ వేయలేదు, దోశ పైన వేయొచ్చని సాల్ట్ ఒక్కటే వేసి కలిపాను. ఎప్పుడన్నా మీరు మరీ రొటీన్గా బియ్యంతో వేసే దోశలు కాకుండా ఇలా సజ్జ దోశ ఒకరోజు, రాగి దోశ అట్లా రకరకాలుగా వేసుకోండి. హెల్త్కి కూడా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుండిద్ది. మీరు ఘనంగా ఈ దోశ ఘనంగా అలవాటు అయ్యారంటే బియ్యంతో వేసే దోశ కన్నా కూడా ఈ దోశ ఎక్కువ ఇష్టపడతారు, అంత బాగుండిద్ది అనమాట. ఇంకా అలా ప్లెయిన్గా తిన్న వాళ్ళైతే ఇట్లా క్యారెట్ తురుము, అలాగే సన్నగా కట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్, పైన జీలకర్ర వేసి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తే దోశ చాలా అంటే చాలా బాగుండిద్ది.
అలా ప్లెయిన్గా అయినా తినొచ్చు, కాకపోతే చట్నీ కంపల్సరీ కాబట్టి చట్నీతో తింటే బాగుండిద్ది. నేను చట్నీ కూడా తాలింపు వేస్తానని చెప్తా కదా ఎప్పుడు, కాకపోతే చట్నీ ఒకేసారి అలా కలపకుండా పైన వేస్తా. తాలింపు గింజలు ఫ్రెష్గా కరకరలాడతాయి అనేసి తాలింపు పెట్టి పక్కన పెట్టేస్తానమాట. మనకి సజ్జబూరలు చేసుకుంటాం కదా, ఆ సజ్జబూరలు ఎంత టేస్ట్గా ఉంటాయో దోశ కూడా అంత టేస్ట్గా ఉంటుందండి. బియ్యం కన్నా కూడా ఇదే ఎక్కువ మంచిగా అనిపించిద్ది. రాగి దోశ కూడా చాలామంది ఈ మధ్య యూజ్ చేస్తున్నారు. అలాగే ఒకరోజు జొన్నలతో సజ్జలతో అలా మార్చి మార్చి దోశలు వేసుకోవచ్చు, మనకు కూడా బోరు కొట్టదు. మధ్యలో 1-2 సార్లు మీకు మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ కూడా చాలా వీడియోస్లో చెప్పా కదా, ఒక్కొక్క రోజు అయితే ఆ ఇడ్లీ కూడా వేసుకోవచ్చు అనమాట. మరి రోజు రొటీన్గా వైట్ ఇడ్లీ వైట్ దోశ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను, కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే తాలింపు గింజలు వేస్తున్నాను. ఆవాలు కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత, మనకి టమాటా కర్రీకి ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్నవి అయితే 2 కట్ చేశాను. కరివేపాకు అయితే లేదు, అందుకోసం అనేసి వేయట్లేదు. మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం గ్రేవీ కర్రీకి ఆ పచ్చితనం అంతా పోతే సరిపోయిద్ది. ఇప్పుడైతే ఫస్ట్ వంకాయలు ఫ్రై చేసుకుందాం. ఒకేసారి టమాటా వంకాయలు వేసేస్తే ఆ టమాటా పులుపుకి వంకాయలు ఫ్రై అవ్వవు కాబట్టి ఫస్ట్ వంకాయ వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసుకుందాం. లైట్గా సాల్ట్ పసుపు యాడ్ చేద్దాం. ఇందాక వంకాయలు కట్ చేసేటప్పుడు వాటర్లో కూడా వేసాం కదా, అందుకోసం కొంచెమే వేస్తున్నా. కొంచెం మొక్కకు కూడా సాల్ట్ పట్టింది కదా, అలాగే పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటా యాడ్ చేద్దాం. వంకాయ మనకు కొంచెం మగ్గింది చూసారు కదా, టమాటా కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేసుకుంటే మాడిపోద్ది కాబట్టి టమాటా కూడా మగ్గిన తర్వాత వేసుకుందాం. మంచిగా టేస్ట్ వస్తే చాలా బాగుండిద్ది, నాన్ వెజ్ కర్రీ లాగే ఉండిద్ది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని మసాలా కారం కూడా వేసేసుకుంటే బాగుండిద్ది. టమాటా ఇంకా మగ్గాలి. పావు టీ స్పూన్ వరకే వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా అల్లం వెల్లుల్లి అన్ని కర్రీస్లో ఎక్కువ మసాలా కారమే వేస్తాను. మసాలా కారం ధనియాలు, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లిపాయలు అన్నీ ఉంటాయి కదా. రెడీ అయిపోయిందండి వంకాయ టమాటా కర్రీ. మంచిగా అరోమా అయితే వస్తుంది, మసాలా కారం వేసాం కదా అందుకోసం. టమాటా కూడా మగ్గిపోయింది, వంకాయలు కూడా చూడండి మరీ మెత్తగా స్మూత్గా అవ్వకుండా
అలా కనిపిస్తున్నాయి, మరీ చెదిరవ్వకుండా. ప్రదీప్ కాలేజీకి వెళ్ళిపోయాడు. మా వంటగది చూసారా, గిన్నెలు అయితే చాలా పడ్డాయి, అవన్నీ సింకులో వేశాను. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలి. మార్నింగ్ ఎవరైనా హడావుడిగా ఉంటారు, చేతికి అందిన స్పూను ప్లేటు అలా తీసేస్తాము. గిన్నెలు అయితే చాలా పడుతూ ఉంటాయి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఈరోజు టీ తాగలేదు, ఫ్రెష్గా ఒక కప్పు టీ తాగామంటే మళ్ళీ పనిలోకి వెళ్ళవచ్చు, కొంచెం రిలాక్స్గా కూడా అనిపించిద్ది. ఎక్కువ శాతం అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే వాషింగ్ మిషన్ వేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు కరెంటు తెలిసింది కదా పోయిద్ది, పొద్దున్నే ఉండదు అనేసి ఎర్లీ మార్నింగే ముందు లెగటంతోనే వాషింగ్ మిషన్ వేసి బట్టలు అయితే ఆరేసాను. అవి చక్కగా ఆరిపోతూనే ఉన్నాయి. లేకపోతే నేను 9, 10 అలా అయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నిదానంగా వేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను. టీ ఎప్పుడైనా నేను ఫస్ట్ డికాషన్ కాగిన తర్వాత పాలు వేయటం అటువంటివి అసలు చేయను. ఒకేసారి అన్నీ వేసి అలా సిమ్లో పెట్టేస్తే మంచిగా కాగుతాయండి, ఫ్లేవర్ కూడా బాగుండిద్ది. వాటరు పాలు ఎక్కువ శాతం పాలే ఉంచుతాను, కొంచెం వాటర్ వేసి టీ పొడి, అలాగే మంచి ఘాటుగా ఉండటం కోసం యాలకులు అయితే వేయను, ఎక్కువ అల్లం దంచి వేస్తూ ఉంటాను. అల్లం అంటే బాగా ఇష్టం నాకు. ఎక్కువ శాతం టీ తాగుతా న్యూస్ పేపర్ మొత్తం చదివేస్తాను. న్యూస్ పేపర్ చదవటం బాగా అలవాటు. మార్నింగ్ కుదరదు కాబట్టి మాస్టర్ చదువుకుంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే చదువుతాను. టీ తాగిన టిఫిన్ చేస్తా, న్యూస్ పేపర్ మొత్తం తిరిగేస్తా. ఒక గంట రిలాక్స్ అయినట్టు ఉంటుంది, న్యూస్ పేపర్ చూసినట్టు ఉంటుంది. టీవీలు అయితే ఎక్కువ చూడనని చెప్పాను కదా, సీరియల్ అటువంటి అసలు ఏమీ చూడను. ఎక్కువ శాతం న్యూస్ పేపర్, సండే బుక్ వస్తే సండే బుక్ మొత్తం చదవాల్సిందే, బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంక ఈరోజు అయితే సుచేత అంటే ఏం చేస్తున్నారో చూద్దాము. మీకు చాలా వీడియోస్లో చూపించా, ఈ 4th ఫ్లోర్లో అందరూ హౌస్ వైఫ్సే బాగా కలిసిపోతారని చెప్తా కదా. అంటే వాళ్ళు మేము పనులు త్వరగా చేసుకుంటాం, ఫాస్ట్గా ఎవరి ముందు పని చేసుకోవాలా అని బద్ధకంగా అస్సలు కూర్చోము. వాళ్ళు అంత పెద్ద ఏజ్ వాళ్ళైనా అస్సలు బద్ధకంగా కూర్చోకుండా ఇంట్లో పని వాళ్ళు లేకుండా ఇల్లు కూడా చాలా నీట్గా ఉంచుకుంటారు. సుచేత అంటే ఈరోజు కరెంట్ లేదు కదా, పెసర దోసకి నానబెట్టారంట, మిక్సీ వేయది కాలేదు, టిఫిన్ అయితే ఉప్మా చేశారంట. ఇప్పుడే కరెంట్ వచ్చిందని పనిలో దిగారు. ఏం చేస్తున్నారో చూసొద్దాము. సుజాత ఆంటీ వాళ్ళు వెళ్ళేది మీకు మొన్న అట్ల తద్ద వీడియోస్ కూడా చాలా పోస్ట్ చేశా. ఆంటీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము. ఆంటీ ఏం చేస్తున్నారు? సుజాత ఆంటీ సొరకాయ కర్రీ చేశారు. సొరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగా చేస్తారు. పాలు పోసి పూరికి చపాతీకి కూడా చాలా బాగా చేస్తారు. నేను అప్పుడప్పుడు తింటా. కర్రీస్ కూడా చేంజ్ చేసుకుంటాము. సుజాత ఆంటీ మంచి బిజీగా ఉన్నారు, మామిడికాయలు తీసుకొచ్చారు సెంటర్కి వెళ్ళి. సన్నగా కట్ చేస్తారంటే కొంచెం పెద్దవైన తురుము చట్నీయా? అమ్మ తురమాలంటే గోళ్ళు పోతాయి కండి, తప్పదు. మంచి బిజీగా ఉన్నారు ఆంటీ మాత్రం, ఇప్పుడు కనిపించే స్టేజీలో లేరనమాట. సొరకాయ కర్రీ చూసారు ఎంత బాగుందో. నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఆంటీని చూసి సొరకాయ పొట్లకాయ ఎక్కువ చేస్తాను. మీకు చపాతీలోకి కూడా చాలాసార్లు చూపించా సొరకాయ కర్రీ. ఆంటీ ఏనమాట నేర్పించాను. ఎవరైనా చికెన్లో మటన్లు నేర్పిస్తారైతే ఆంటీ ఇటువంటి కర్రీస్ నేర్పిస్తారు. సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇలా చేస్తే. ఒకసారి సుజాత ఆంటీ చేసిన సొరకాయ కర్రీ మీకు చేసే విధానం చూపిస్తా. ఇప్పుడైతే నేను టీ తాగుతా, చల్లారిపోతున్నాయి. టీ తాగేసి కొంచెంసేపు సుజాత ఆంటీతో ముచ్చట్లు వేసి ఇంటికి వచ్చేసి గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ ఒకసారి గదులన్నీ నీట్గా ఊడ్చేసాను. బట్టలు కూడా ఆరిపోయినాయి, ఎర్లీ మార్నింగ్ వేసానని చెప్పే కదా. ఎక్కువ శాతం పైకైతే ఎక్కవండి, ఎక్కువ బెడ్షీట్లు డోర్ మ్యాట్లు అటువంటివి ఉన్నప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలే కాబట్టి ఇంట్లో వేసినా కూడా ఈజీగానే ఆరిపోతాయి. గంజి బట్టలు అటువంటివి ఉన్నప్పుడే పైకి ఎక్కుతూ ఉంటాము. ఇంకా 3rd ఫ్లోరు ఎవరైనా సరే గంజి బట్టలు అటువంటి అప్పుడే పైకి ఎక్కుతారు. మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఇప్పుడు మిషన్లు ఉంటున్నాయి కాబట్టి ఇంట్లోనే వేసుకుంటారు. ఇంట్లో వేసుకున్నా కూడా ఇటు మెస్లో నుంచి బాగా ఎండ వచ్చిద్దండి, ఈజీగా ఆరిపోతాయి. టుడే వ్లాగ్ అయితే ఇదండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.